బ్రిటిష్ పాలన నుంచి 1947లో భారత్కి విముక్తి లభించిన ఆంగ్లేయుల కుట్ర దేశాన్ని రెండు ముక్కలు చేసింది. దీంతో భారత్, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. ఆగస్టు 15న ఒకే రోజు అధికారికంగా ఉనికిలోకి వచ్చాయి. అందువల్ల రెండు దేశాలకి ఆగస్టు 15వ తేదీనే స్వతంత్ర దినం. కానీ పాకిస్తాన్ మాత్రం ఆగస్టు 14నే స్వతంత్ర దినంగా జరుపుకుంటోంది. ఎందుకో తెలుసా? ఏటా భారత్ కంటే ముందే వేడుకలు చేసుకోవాలి అని నాటి పాక్ పెద్దలు చేసిన ఆలోచన వల్లే. లేదంటే చరిత్రని చూసినా, ఇంకే కోణంలో ఆలోచించినా అంతకు మించి మరో కారణమేదీ కనిపించదు. స్వతంత్ర ప్రకటన మొదలుకొని రెండు దేశాలకు బ్రిటన్ అధికారాన్ని బదలాయించడం దాకా ఏం జరిగింది అన్నది నిజంగా ఆసక్తికరం. భారత స్వతంత్ర చట్టాన్ని 1947 జూలై 18న ప్రకటించారు. ఆగస్టు 15న భారత్, పాకిస్తాన్ పేరిట బ్రిటిష్ ఇండియా రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడనుంది అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ జాతిపిత తొలి గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా జాతిని ఉద్దేశించి ప్రసంగించింది కూడా ఆగస్టు 15వ తేదీనే. ఆగస్టు 15ని స్వతంత్ర సార్వభౌమ పాకిస్తాన్ పుట్టినరోజుగా ఆ ప్రసంగంలో అభివర్ణించారు. ఇలాంటి వాస్తవాలు, రికార్డులతో పాటు లాజిక్ ప్రకారం చూసినా పాక్కి కూడా ఆగస్టు 15 మాత్రమే స్వతంత్ర దినమని ఆ దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్టు షాహిదా కాజ్ అభిప్రాయపడ్డారు. జిన్నా పాక్ తొలి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది కూడా 1947 ఆగస్టు 15వ తేదీనే అని గుర్తు చేశారు. 1948 జూలైలో పాకిస్తాన్ విడుదల చేసిన తొలి స్మారక పోస్టల్ స్టాంపుపై ఆగస్టు 15ను దేశ స్వతంత్ర దినంగా స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ మాజీ ప్రధాని చౌదరి మహమ్మద్ అలీ 1967లో రాసిన పుస్తకంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. 1947 ఆగస్టు 15 ఈదుల్ ఫిత్ర్ పర్వదినం. ముస్లింలకు అతి పవిత్రమైన ఆ రోజునే మహమ్మద్ అలీ జిన్నా పాక్ తొలి గవర్నర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. తొలి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. నెలవంక నక్షత్రంతో కూడిన పాక్ పతాకం ప్రపంచ యావనికపై తొలిసారి అధికారికంగా ఎగిరింది ఆ రోజునే అని రాసుకొచ్చారు. 1947 ఆగస్టు 14న నాటి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ మౌంటాబెటన్ కరాచీలో పాక్ రాజ్యాంగ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. స్వతంత్ర చట్టం ప్రకారం ఆయన ఆగస్టు 15న భారత్, పాక్ రెండింటికి అధికారాన్ని లాంఛనంగా బదలాయించాలి. బ్రిటన్ సింహాసన ప్రతినిధిగా సంబంధిత ప్రక్రియని వ్యక్తిగతంగా దగ్గరుండి పూర్తి చేయాలి. కానీ అందుకోసం ఒకే రోజు ఇటు ఢిల్లీలో, అటు కరాచీలో ఉండటం సాధ్యపడని పని. పోనీ ముందుగా భారత్కు అధికారాన్ని బదలాయించాక కరాచీ వెళ్లడము కుదరదు. ఎందుకంటే బ్రిటన్ రాణి నిర్ణయం మేరకు విభజన అనంతరం స్వతంత్ర భారత్కు ఆయన తొలి గవర్నర్ జనరల్ అవుతారు. భారత్కు అధికార బదలాయింపు జరిగిన క్షణమే ఆయనకి వైస్రాయ్ హోదా పోయి గవర్నర్ జనరల్ హోదా వస్తుంది. కనుక బ్రిటిష్ ఇండియా వైస్రాయ్గా ఉండగానే పాక్కు అధికార మార్పిడి ప్రక్రియ పూర్తి చేయాలి. అందుకే మౌంటాబెటన్ 14వ తేదీనే కరాచీ వెళ్లి ఆ లాంఛనం పూర్తి చేసి ఢిల్లీకి తిరిగి వచ్చారు. పాక్కి స్వతంత్రం మాత్రం ఆగస్టు 15నే వచ్చింది. విభజన చట్ట ప్రకారం వాస్తవాల ప్రాతిపదికన ఇలా ఏ లెక్కన చూసినా పాక్ కూడా భారత్తో పాటు ఏటా ఆగస్టు 15వ తేదీనే స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. కానీ స్వాతంత్రం వచ్చిన మరుసటి ఏడాది నుంచి, అంటే 1948 నుంచి ఆగస్టు 14న స్వతంత్ర దినం చేసుకుంటూ వస్తాం. దీనికి రకరకాల కారణాలు చెబుతారు. ఎక్కువ మంది చెప్పేది మాత్రం భారత్ కంటే ముందే స్వతంత్ర వేడుకలు చేసుకోవాలి అని నాటి పాక్ పెద్దల మెదళ్లను ఓ పురుగు తోల్చిందట. దాంతో 1948 జూన్ చివరిలో నాటి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ తన మంత్రివర్గాన్ని సమావేశపరిచి అధికారికంగా తీర్మానం చేశారు. ఈ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించకూడదంటే పాక్ జాతిపిత జిన్నా ఆమోదముద్ర ఉండాలి అని భావించారట. అందుకే స్వాతంత్ర దినాన్ని ఒక రోజు ముందుకు జరిపేందుకు జిన్నా కూడా అనుమతించారు అని తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అది శుద్ధ అబద్ధమని, 1948 ఆగస్టు నాటికే జిన్నా మరణశయ్యపై ఉన్నారు అని ఆయన జీవిత చరిత్ర రాసిన యాసర్ లతీఫ్ హందానీ స్పష్టం చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.